ఇక విశాఖలో ప్రైమ్ లైన్ కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది. విశాఖలో సముద్ర తీరం కాలుష్యం, ఉపాధి కాల్పోతున్నటువంటి మత్స్యకారులు అనే కథనానికి ప్రైమ్ లైన్ ఛానల్ ఇటీవల ప్రచారం చేసింది. ప్రైమ్ లైన్లో వచ్చినటువంటి కథనాన్ని చూసి విశాఖ సముద్ర తీరాన్ని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. మురుగునీరు కాల్వల ద్వారా సముద్రంలో కలుషితం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక నగరంలో మురుగునీరు శుద్ధికి ప్రత్యేక ప్రణాళికలు చేపట్టాలని ఆదేశించారు. విశాఖ సముద్ర తీరాన్ని పరిశుభ్రంగా, పర్యావరణ రహితంగా ఉంచాలని, ఇక కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు చేపట్టాలని తెలియజేశారు. ఇక 25 కాలువల ద్వారా విశాఖ బీచ్లో మురుగునీరు కలుస్తుండగా ఇప్పటికే 13 కాలువలను యూజీడీ కాల్వకు అనుసంధానం చేశారు. మిగిలిన వాటికి ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏర్పాటు చేసి మురుగునీరు శుద్ధికి ప్రణాళికలు చేపట్టాలని తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి. సాయిరాం, మనం ఇచ్చినటువంటి కథనాలకి ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. సాక్షాత్తు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ హుటాహుటిన రాత్రి మొత్తం కూడా ఎక్కడెక్కడ మనం కాలువలు మొత్తం కూడా విజిల్స్ వేసాము, ఆ ప్రాంతాలన్నీ కూడా పరిశీలించారు. కమిషనర్తో పాటు మిగిలిన ప్రజాప్రతినిధులతో పాటు పరిశీలించారు. ఇది ఇప్పటి సమస్య కాదు, ఎప్పటి నుంచో కూడా విశాఖ నగరాన్ని ముంచెత్తుతుంది. విశాఖ నగరానికి వర్షం వచ్చినప్పుడు కానీ లేకపోతే మామూలు అప్పుడు కానీ భారీ ఎత్తున మురుగునంతా కూడా తీసుకెళ్ళి దాదాపు 25 నుంచి 30 కాలువలు, భారీ కాలువల నుండి వచ్చేటటువంటి మురుగు నీరంతా కూడా సముద్రంలో కలిపేస్తున్నారు. ఇది ఎంతో కాలంగా కూడా జరుగుతుంది. అంతేకాక ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు, అంటే విశాఖ నగరం పరిధిలో ఉన్నటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి మురుగు నీరు కూడా కనీసం శుద్ధి చేయకుండా కలిపేస్తున్నారు. సముద్రం అంతా కూడా కలుషితం అయిపోతుంది. అంటే మొత్తం కోస్తా తీరంలో సముద్ర తీరం అంతా కూడా కలుషితం అవుతుంది. అన్నింటికంటే ఎక్కువగా విశాఖ ఎక్కువగా కలుషితం అవడానికి కారణం ఏంటంటే పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిశ్రమల నుంచి వచ్చినటువంటి మొత్తం కాలుష్యం అంతా కూడా మొత్తం విశాఖ సముద్రంలో కలిపేయడం వల్ల శుద్ధి చేయకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే విశాఖలో పండగలకి పబ్బాలకు కూడా మొత్తం అందరూ కూడా చాలా భక్తులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు భక్తులు కూడా స్నానాలు చేయటం, వ్యాధుల బారిన పడటం, అదేవిధంగా చాలామంది కూడా బీచ్ చూద్దామని వచ్చి పర్యాటకులు కూడా అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కథనాన్ని అయితే ప్రైమ్ టెలికాస్ట్ జరిగింది. దీనిపై ప్రభుత్వం స్పందించింది. నిన్నంతా కూడా నారాయణ కొన్ని కాలువలు, అంటే ఎక్కడెక్కడ కాలువలు వస్తున్నాయి, గాదిరాజు ప్యాలెస్ దగ్గర నుంచి అయితేనే, ఆ బీచ్లోను పాండురంగ టెంపుల్ నుంచి అయితేనే, ఇలా ఎక్కడెక్కడ నుంచి ఈ మురికి నీరు వస్తుంది ఆ ప్రాంతాలను స్వయంగా ఆయన సందర్శించి అధికారులకు అనేక ఆదేశాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా శుద్ధి చేసి వదలాలి మొత్తం సముద్రంలోకి అని చెప్పడం కూడా జరిగింది. ఇది ఓన్లీ మురుగునీరే కాదు, పరిశ్రమల నుంచి, అంటే రసాయన పరిశ్రమల నుంచి, రామ్కి అవ్వచ్చు, ఇతర పరిశ్రమల నుంచి కూడా చాలా వరకు కూడా ఈ వరద నీరులో కలిసిపోయి మొత్తం కాలువల ద్వారా చేరటం వల్ల చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి మనం చూసిన విజువల్స్ కూడా. సముద్ర తీర ప్రాంతం అంటే పర్యాటక ప్రాంతం, బీచ్ ఆర్కే బీచ్ అంతా కూడా చాలా బ్లాక్గా నల్లగా కనిపించడం, అదంతా కూడా మురికి కూపంగా మాత్రం అదంతా కాలుష్యంగా మారిపోయింది, రసాయనాలతో మారిపోయింది. ఇదంతా కూడా మొత్తం చూపించడం జరిగింది. దీంతో ప్రభుత్వం యంత్రాంగం స్పందించిన తక్షణం నారాయణ దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పడం జరిగింది. ఇప్పటికే ఆ 13 కాలువలను డివైడ్ చేయడం, మిగిలిన కాలువల్ని శుద్ధి చేసి పంపడం, ఏ విధంగా పంపాలనేది అతి త్వరలోనే ఈ చర్యలు తీసుకుంటాం కూడా చెప్పడం జరిగింది. ఇది చాలా కాలం నుంచి కూడా ఈ సమస్య ఉన్నప్పుడు కూడా ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడైతే నారాయణ స్పందించారు. అధికారులకి, జీవీఎంసీ అధికారులకి తగు చర్యలు సూచనలు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ మురుగు నీరుని శుద్ధి చేసి సముద్రంలోకి వదలాలని కూడా వాళ్ళందరూ కూడా దానికి తగ్గ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. సాయిరాం. రైట్, మామూలుగా అయితే మత్స్యకారులు ప్రస్తుతం దీనిపైన మనం ప్రైమ్ లైన్ ఛానల్లో ప్రత్యేకంగా ప్రసారం చేసినటువంటి ఈ కథనాన్ని కూడా స్పందించినటువంటి మంత్రి నారాయణకు సంబంధించి కూడా మత్స్యకారులు ఏమంటున్నారు ప్రస్తుతం? తప్పకుండా మనం ఇప్పుడు చూసిందంతా కూడా నగరం పరిధిలోది. మనం మత్స్యకారులు కూడా మనం హైలైట్ చేయడం జరిగింది, మత్స్యకారులతో కూడా మాట్లాడడం జరిగింది. మత్స్యకారులు అయితే స్వయంగా సముద్రం పక్కనే ఉన్నటువంటి ఆ రాజీపేట అవ్వచ్చు, ముత్యాలంపాడు అవ్వచ్చు, ఇలాగ అనేక గ్రామాల్లో నివాసం ఉంటున్నారు. ఆ నివాసం ఉండటం వల్ల అక్కడ ఉన్నటువంటి గాలిని పీల్చడం, అక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలు కూడా కలుషితం అయిపోవటం, అక్కడ ఉన్నటువంటి ఆ వాటర్ తాగటం వల్ల జబ్బులు బారిన పడటం, ఊపిరితిత్తుల వ్యాధిని పడటం, చాలామంది ముచ్చువాత పడటం జరుగుతుంది. ప్రస్తుతం నగరంలో ఉన్నటువంటి ఈ కాలువల ద్వారా సముద్రంలో కలిసి నీటిని మాత్రం నారాయణ సందర్శించడం జరిగింది, పరిశీలించడం జరిగింది. మిగిలిన మొత్తం మత్స్యకారులకు సంబంధించినటువంటి దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కలగజేసుకోబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే మనం చూసాం కాకినాడలో, తూర్పుగోదావరి జిల్లాలో సంబంధించి మత్స్యకారుల గురించి కూడా ఆయన ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారో, కోస్తా వెంబడి కోస్తా తీరంలో మత్స్యకారులు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఈ విధంగా జరుగుతుంది అన్నీ కూడా గుర్తించడం జరుగుతుంది. అందులో భాగంగానే మన విశాఖ నగరం రామ్కి అవ్వచ్చు, లేకపోతే బల్క్ డ్రగ్ ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్ అవ్వచ్చు, లేకపోతే మొత్తం మిగిలిన పరిశ్రమల్లో
డెక్కన్ అవ్వచ్చు, మొత్తం ఎక్కడెక్కడ ఏ పరిశ్రమలో ఈ పరిశ్రమ ద్వారా ఎటువంటి రసాయనాలు వస్తున్నాయి ఇవన్నీ కూడా గుర్తించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే మొత్తం పొల్యూషన్ శాఖ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకవైపు సిటీలో ఈ విధంగా జరుగుతుంది, మరోవైపు రూరల్ ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా ఈ విధంగా మత్స్యకారులు వేటకెళ్తే చేపలు పడపోవడం, వాళ్ళేమో వ్యాధుల బారిన పడటం, ఉపాధి కోల్పోవడం, మృత్యువాత పడటం ఇలా జరుగుతుంది. నగరంలో కూడా ఇదే విధంగా జరుగుతుంది. ఎన్నిటికీ సంబంధించి తప్పనిసరిగా మన కథనాలకి మొత్తం ప్రభుత్వం అయితే స్పందించే అవకాశం ఉంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ బాసు.